ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లోనే తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోంది. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవచ్చు అని రాసుకొచ్చారు. ఇక దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో పవన్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు వెన్నునొప్పితో బాధపడుతున్నట్టుగా తెలిపారు. ఇక ఆ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తోంది. దీంతో అది అసలు ఎలాంటి వ్యాధి, దేనివల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ లో అరుదైన వ్యాధి. మహిళల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుంది. రోజూ జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. మెడ నుంచి వెన్నుముక వరకు ఉండే డిస్క్లో కొన్ని నరాలు ఉంటాయి. వాటి మధ్య ఒత్తిడి ఎక్కువైనా లేక ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోకుండా పనిచేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది. వెన్నునొప్పితో పాటు మెడ లాగేసినట్టుగా అనిపిస్తుంది. కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వదు. ఇక అంత విపరీతమైన మెడనొప్పి వచ్చినప్పుడు తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నడుస్తున్నప్పుడు ముందుకు తూలుతున్నట్టుగా అనిపించడం జరుగుతుంది. వీటితో పాటు వాంతులు, వికారం, జ్వరం, ఎవరితోనూ మాట్లాడాలి అనిపించకపోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండకపోవడం కనిపిస్తుంది. ఇక ఈ వ్యాధికి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మెడ నుంచి చేతికి సంబంధించిన కండరాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట. దీనివల్ల రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్కువగా అలసిపోవడం, గుండె, ఊపిరితిత్తులు మరియు కళ్లకు కూడా పాకే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా నయమయ్యే చికిత్స లేదు, కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్ తో మాత్రం నయం చేసుకోవచ్చు. యాంటీ రుమాటిక్ మందులు వాడడం, కండరాలు బలంగా అవ్వడానికి కొద్దిగా వ్యాయామం చేయడం లాంటివి చేస్తే కొంత రిలీఫ్ ఉంటుంది. ఇక ఈ వార్త తెలియడంతోనే పవన్ ఫ్యాన్స్ పవన్ తొందరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నారు. త్వరలో ఆయన రికవరీ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే పవన్ ఒక పక్క డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ తాను ఒప్పుకున్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి మరి.